హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను హెయిర్ షో మ్యూజియంకి అయితే వచ్చినాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా మీరు, హెయిర్ షో మ్యూజియము బెంగళూరులో ఉంటుంది. కానీ ఈ బెంగళూరులో ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఇక్కడ టికెట్ ప్రైస్ ఏమి, ఇన్సైడ్లో ఏమేమి ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక్క పర్సన్కి అయితే 70 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ టికెట్ తీసుకొని ఇప్పుడు నేను ఇన్సైడ్ అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ ఫ్లైట్స్ అన్నీ రియల్ ఫ్లైటే, ఇవన్నీ బొమ్మల్లాగా ఏమి కాదు, ఇది రియల్ ఫ్లైట్స్ ఏవంతాను. అప్పుడు ఆర్మీలో వాళ్ళు యూజ్ చేస్తూ ఉండింది. కొన్ని ఇంజిన్స్ అంతాను పాడైపోయిన తర్వాత దీన్ని తీసుకుని వచ్చి మ్యూజియం లాగా పెట్టినారంటే, ఈ ఫ్లైట్ దంతా సర్వీస్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని వచ్చి మ్యూజియంలో పెట్టి ఇక్కడ చూడండి. ఇది ఇండియన్ ఫ్లాగ్ టైప్, మనకి ఎంత బాగుంది వైట్ కలర్ లో. ఇదంతా ఆర్మీలో యూజ్ చేస్తా ఉండింది రాకెట్స్. జస్ట్ 2 మెంబర్స్ మాత్రమే కూర్చొని మనకు అందరికి ఇక్కడ చూపిస్తూ ఉండరు. మనం ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్క ఫ్లైట్ కూడా చిన్నది పెద్దది అనేది లేకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిర్మించిండారు. ఇవన్నీ ఒకప్పుడు ఆర్మీలో వచ్చి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేదానికోసం ఇవన్నీ వాడుతూ ఉండింది. ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కూడా ఈ ఫ్లైట్ తీసుకొచ్చి, ఇది కూడా ఇంజిన్ ఫెయిల్ అయ్యింది మాత్రమే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టినది. అంటే ఏదైనా ఒక కొన్ని ఐటమ్స్ని వాళ్ళు తీసుకుపోయి అక్కడ ఇచ్చేదానికోసం ఇవంతా వాడుతూ ఉండింది ఎక్కువగా వాళ్ళు. ఇక్కడ పైన చూస్తూ ఉండేది మీకు అక్కడ చిన్నగా ఒక సింగిల్ సీట్ గారు కూర్చునేదానికి మాత్రం చేసిండారు. దగ్గర నుంచి తీసుకొని చూసి సెల్ఫీలు, వీడియోలు ప్రతి ఒక్కటి మనం తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇది జెట్, ఇది హై స్పీడ్ లో పోయేది జెట్, చాలా స్పీడ్ గా పోతుంది. చాలా బాగున్నాయి. ఎందుకంటే ఈ ఫ్లైట్స్ అన్ని ఆర్మీలో ఎలా వాడుతూ ఉండ్రి, దీని మోడల్ ఏంటి, ఎన్ని కేజీలు వెయిట్ ఉంటుంది అనేది ఇక్కడ వాటర్ చూడొచ్చు ఎంత బాగుంది. ఇక్కడ ఒక చిన్న మినీ పార్క్ లాగా చేసి వాటర్ అయితే వాళ్ళు వదిలేసినారు. స్టోన్స్ అంతా పెట్టి చాలా బాగుంది చూసేదానికైతే. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ వేసినారు. ఎందుకు వాడుతూ ఉంటారు దీన్ని, ఇప్పుడు ఏం ప్రాబ్లం అయ్యి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టినారు అని దీన్ని ప్రతి ఒక్కటి మనము చూసుకోవచ్చు. ఇక్కడ పైలట్ కూర్చునే దానికి వాళ్ళ ప్లేస్కి అయితే, అంటే ఇది కొన్ని చోట్లలో ఈ ఫ్లైట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఉంటారు. ఇంకా కొన్ని ఇంజిన్ అయితే డ్యామేజ్ అయి ఉంటాయి, ఇంజిన్ పాడైపోయి ఉంటుంది, మళ్ళీ దాన్ని రెడీ చేసేదాని కాకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఉంటారు. మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది, దీని రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉంది అనేసి. ఇటు నుంచి ఈ కొరకు ఫుల్గా వాళ్ళు ఎంత బాగా ఇక్కడ వాళ్ళు సేఫ్టీగా దాన్ని పైన రేకుల షెడ్ తర వేసి దాన్ని ఎంత నీట్గా దాన్ని సేఫ్టీగా ఉంచిన్నారు అనేసి. చాలా బాగుంది. దీంట్లో అయితే ఇప్పుడు ఇంజిన్స్ అంతా తీసేసినారు, జస్ట్ దాన్ని బాడీ మాత్రమే పెట్టినది. ఇక్కడైతే చూడొచ్చు హెలిప్యాడ్ అయితే. ఇక్కడ ఉండే హెలిప్యాడ్ చూడొచ్చు మీరు ఎంత పెద్దది, ఇది కూడాను. అక్కడ ఉండేది మీరు చూసింది హెలిప్యాడ్ అయితే చాలా పెద్దది. దానికి పోల్చుకుంటే దాంట్లో సగం మాత్రమే ఇక్కడ ఉండే హెలిప్యాడ్ ఇది ఉండేది. ఇది ఏమైనా ఎమర్జెన్సీకి యూజ్ చేసేదానికేనే వీళ్ళు అప్పుడు యూజ్ చేస్తూ ఉండింది. ఇది అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్. ఈ చెట్టుకి చూడండి జాక్ ఫ్రూట్స్ ఎన్ని వచ్చినాయి అని, వాళ్ళు ఏది కట్ చేయకుండా అలాగే వదిలేసినారో. న్యాచురల్గా చూసే చాలా బాగుంది. ఈ చెండు పూలు చూడొచ్చు, ఇక్కడ నర్సరీ ఉంది దీనిలోగానే. మనకి చెట్లు కావాలంటే ఇక్కడి నుంచి మనం తీసుకెళ్ళి మనం ఇంట్లో అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ సేల్ కూడా చేస్తారు. అబ్బా, ఇక్కడ ఒక ఫ్లైట్ చూడండి, ఇది ఏముంది అని ఫ్రంట్లో చూస్తే ఎంత షార్ప్గా ఉందో. ఇక్కడ ఒక ఇండియన్ ఫ్లాగ్ లాగా దీన్ని ఒక స్టిక్కర్ అయితే వేసినారు. సూపర్గా ఉంది. దగ్గర నుంచి చూస్తే చాలా లెంత్గా ఉంది. ఇదైతే చూస్తే ఒక రాకెట్ లాగా, అంటే ఇది ఉండేది చూస్తే దూసుకెళ్తుంది అనిపిస్తుంది, అంత స్పీడు. ఈ చూడండి, ఇది ఒక చిన్న ఫ్లైట్. ఇది ఏదైనా ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకైతే ఈ ఫ్లైట్లతోనే వాళ్ళకి ఎక్కువగా ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు. ఇది ఫ్రంట్ చూడొచ్చు రెక్కల ఎంత షార్ప్గా ఉంది అని చెప్పేసి. ఏదైనా అడ్డొస్తే మాత్రము ఇంకా అంతే, ఏదైనా పక్షులు అట్లా ఏమైనా అడ్డొచ్చింది అంటే చాలా కష్టం. ఇది చూడొచ్చు ఎంత బాగుంది. ఇది చాలా చిన్నగా ఉంది ఫ్లైట్ అయితే. ఇది ట్రైనింగ్ తీసుకునే దానికి మాత్రమే వాళ్ళు వాడుతూ ఉండింది. ఇంజిన్ రెక్కలు కూడా చాలా టైట్గా ఉంది, ఫుల్ ఇంజిన్ స్టార్ట్ చేయలే కాబట్టి. ఇట్లా మొత్తం ఇంజిన్ తీసేసిండారు. ఇంజిన్ అయితే లేదు ఇన్సైడ్లో,
జస్ట్ దాని పైన ఉండే బాడీ మాత్రమే ఇక్కడ పెట్టిండారు చూడొచ్చు. ఒక సైడ్ ఏమో ఫుల్ షార్ప్గా పెట్టినారు, ఇంకొక సైడ్ అయితే మనకి ఫుల్ రెక్కలు అయితే ఇక్కడ పెట్టినారు చూడొచ్చు. ఇక్కడ ఇది ఆర్మీ వాళ్ళు ఎమర్జెన్సీ కోసము ఇది వాడేది ఎక్కువగా. ఇది చూడొచ్చు ఎంత షార్ప్గా ఉంది. ఇక్కడ కూడా ఫ్రంట్ సైడ్ వస్తే చూస్తే మనకి చాలా షార్ప్గా ఉంది. ఇవన్నీ ఏదైనా ఒక బుల్లెట్స్ ఏదైనా అలా బాంబు వేసేదానికైతే దాన్ని ఇది చాలా ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తారనమాట. ఇక్కడ పైన కూడా చూడొచ్చు, దీంట్లోనే ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసేది. ఈ నర్సరీలు అయితే చూడొచ్చు, మామిడి చెట్లు కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. సీజన్లో అయితే ఇక్కడ మనకి కాయలు అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా కాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా రావాలి. ఇప్పుడు సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సమ్మర్లా. ఒక మోటార్ లాగా పెట్టి ఎంత బాగా దాన్ని సెటప్ చేసినారు చూడండి, ఎంత బాగుంది చూసేదానికి. సోలార్ సెట్ చేసినారు, సోలార్ యూజ్ చేసేదానికి. ఇక్కడైతే హెలిప్యాడ్ది రెక్క అయితే నేను టచ్ చేసాక చూస్తాను, నాకు అందుతా లేదు. అదైతే చాలా హైట్లో ఉంది, చాలా పెద్దగా ఉంది హెలిప్యాడ్ కూడాను. ఇక్కడ చూడొచ్చు ఎంత ఉంది అనేసినే. దీని దగ్గర నిలుచుకుంటే భయం వేస్తుంది ఒక సెకండ్, అంత పెద్దగా ఉంది అనమాట. ఈ హెలిప్యాడ్ వచ్చి నావీది. సో ఇది వచ్చి ఏదైనా మనకి కొన్ని ఐటమ్స్ వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుపోయి వేరే చోటన షిఫ్ట్ చేసేదానికి ఆర్మీ వాళ్ళకి ఇచ్చేదానికి ఈ హెలిప్యాడ్ని ఎక్కువగా వాడుతూ ఉండింది అప్పట్లో వాళ్ళు. ఇది చూడొచ్చు, దీనికి ఆల్మోస్ట్ 6 రెక్కలు అయితే ఉన్నాయి. దీనికి ఇటు పక్క అయితే 3 రెక్కలు వస్తుంది, అటు పక్క అయితే 3 రెక్కలు, 6 రెక్కలతో ఈ హెలిప్యాడ్ ఇక్కడ ఉంటుంది. చాలా పెద్దగా ఉంది ఇది. దీని వీల్ చూడండి ఎంత ఉంది, టైరు చాలా ఇది గట్టిగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి పెట్టినట్టున్నారు, చాలా గట్టిగా ఉంది. ఇక్కడైతే 2 చోట్ల ఉంటుంది మనకి. మనం రియల్గా అంటూ దీన్ని హెలిప్యాడ్ని టచ్ చేసే కయ్యలే, కానీ ఇక్కడైతే మనం టచ్ చేసి ఆ ఫీల్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇది హర్బల్ గార్డెన్ అని చెప్పేసి మనకి ఇక్కడ కావాల్సిన కొన్ని ఇక్కడ నర్సరీ టైప్లో పెట్టి వాళ్ళు స్కూల్ పిల్లలందరూ వచ్చిండారు చూడండి. అంతా స్కూల్ పిల్లలంతా వచ్చి ఒక మ్యూజియం చూసేదానికి చాలా మంది ఇక్కడికి వచ్చిన్నారు. ఆల్రెడీ వాళ్ళ టీచర్స్ కూడా అక్కడే ఉన్నారు, మ్యూజియం లాగా వాళ్ళకి చూపించేదానికి. ఇంకా మొత్తం పార్కు, ఈ పార్క్ లాగా ఒక వాకింగ్ చేసే మనము ప్రతి ఒక్కటి ఇక్కడ చూడొచ్చు. మ్యూజియం ఎలా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి ఒక్కొక్క చోట అయితే ఒక్కొక్కటి అయితే పెట్టినారు. ఇక్కడే ఒక షాప్ ఉంది, మీరు ఏదైనా కావాలంటే షాప్ ఇక్కడ ఏదైనా పర్చేస్ చేసుకోవాలన్నా ఈ దీంట్లో వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న బొమ్మలు అయితే ఫ్లైట్లు, హెలిప్యాడ్స్ అయితే చిన్న చిన్నవి అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు, మనం కొనుక్కోవచ్చు అక్కడైతే. ఇది మీరు చూస్తూ ఉండేది చిన్న ఫ్లైట్ అయితే ఇది ట్రైనింగ్ కోసం వాడుతూ ఉండింది. ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేదానికి ఇది సింగల్గా వాళ్ళు కూర్చొని దీన్ని నడిపేవాళ్ళు ఎత్తుకొని. ప్రతి ఒక్కటి మనం చూసేది చాలా ఉన్నాయి. ఇది ఫ్యాన్ అయితే ముట్టుకొని నేను తిప్పుతాము అంటే కాలే మొత్తం టైట్గా ఉంది. దాన్ని ఇంజిన్ స్టార్ట్ చేస్తేనేమో అది ఫ్యాన్ అయితే రన్ అవుతుందేమో తెలీదు, అందుకని అది ఫ్యాన్ రన్ అవుతూ ఉండే చాలా టైట్గా ఉంది. ఇది సింగిల్ పర్సన్ దీన్ని రైడ్ చేసేలాగా దీన్ని బాగా ఉంది చూసేదానికి. మొత్తం ఇప్పుడు కూడా దీన్ని రెడీ చేస్తే ఇప్పుడు కూడా ఈ ఫ్లైట్ అనేది నడుపుకోవచ్చు, కానీ ఇంజిన్ అంతా తీసి సపరేట్గా పెట్టేసినారు దీంతంతాను. ఇది కూడా ఒక చిన్న ఫ్లైట్, ఇది కూడా ట్రైనింగ్ యూజ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇది చూడొచ్చు, రెక్కలు కూడాను తిప్పుకునేయచ్చు మనం కావాలంటే. దీంట్లో అయితే ఇంజిన్ లేదు, ఇంజిన్ లేకుండానే జస్ట్ ఒక మినీ ఫ్లైట్ ఇక్కడ పెట్టినారు. ఇది ట్రైనింగ్ కోసం వాడతారు దీన్ని కూడా. ఇది కూడా ట్రైనింగ్కి యూజ్ చేసేది. ట్రైనింగ్ కోసం దీన్ని కూడా యూజ్ చేస్తారు. ఎవరికైనా నేర్పించేదానికి కొత్తగా వాళ్ళు ట్రైనింగ్ తీసుకునేదానికైతే ఈ చిన్న చిన్న ఫ్లైట్స్ అంతాను వాళ్ళు నేర్చుకునేదానికైతే ఇస్తూ ఉంటారు ట్రైనింగ్కి.
ఈ ఫ్లైట్ది దీని ఇంజిన్ వచ్చి ఇక్కడ పెట్టినారు, ఇక్కడ చూడొచ్చు మీరు. దాని ఇంజిన్ ఇక్కడే ఉంటుంది. దాని ఇంజిన్ అయితే ఇక్కడే ఉంది. ఈ ఇంజిన్ అయితే మనం చూసుకోవచ్చు, ఇంత పెద్దగా ఉంటుంది ఇంజిన్ అయితే. ఆ ఫ్లైట్కి యూజ్ చేసే ఇంజిన్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇది ఒక పారాషూట్లో మనిషి ఎలా కూర్చో ఉంటాడు, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక బొమ్మను అయితే ఇక్కడ నిర్మించినారు. ఇక్కడ చూడొచ్చు పారాషూట్ అయితే పైన ఉంది, దాన్ని పైకి గాలిలాగా పైకి ఎగరేసి ఇక్కడ ఒక బొమ్మను అయితే ఇక్కడ కూర్చోబెట్టినారు. ఆ బొమ్మ చెయ్యి కాళ్ళు అంతా బాగా ఆడించుకోవచ్చు మనం బొమ్మలాగా నీట్గా దాన్ని అది చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఒక మనిషి ఎలా దీంట్లో అంతా ఫ్లైట్ నడుపుతాడు, ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కటి మాకు ఈ మ్యూజియంలో అయితే మాకు చూపిస్తారు. ఇక్కడ చూడొచ్చు చిన్న చిన్న ఫ్లైట్స్ ఎంత బాగుంది అంటే, ఈ ఫ్లైట్స్ అంతాను పెట్రోల్ వేసుకొని అంటే జస్ట్ మనకి ఒక రిమోట్ ఫ్లైట్ నడిపేలాగా ఎలా ఉంటుందో అలాంటిది మనం చాలా చోటు చూసి ఉంటాము. కొంతమంది అయితే ఖాళీ ప్లేసుల్లో అయితే పెద్ద గ్రౌండ్లో ఈ చిన్న చిన్న ఫ్లైట్స్ అయితే పెట్రోల్ వేసి నడుపుతూ ఉంటారు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ దాన్ని బ్యాన్ చేసి ఉంటారు. ముందైతే చాలా ఉండింది, ఇప్పుడైతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉండేదాని వల్ల అది పోయి అక్కడ డాష్ కొట్టి మళ్ళీ మొత్తం పగిలిపోయి బ్లాస్ట్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఇప్పుడైతే కొంచెం బ్యాన్ చేసి ఉంటారు. చిన్న చిన్న ఫ్లైట్స్ అయితే చిన్న పిల్లోళ్ళకైతే నార్మల్గా బ్యాటరీస్ అయితే నడుపుతుంది. ముందైతే నేను చూసినట్టు చిన్న చిన్న ఫ్లైట్ అయితే రిమోట్ కంట్రోల్లో పెట్రోల్ పోసి నడుపుతూ ఉంటారు, ఇప్పుడైతే అది లేదు. ఇక్కడ చూడొచ్చు గార్డెన్ లాగా ఎంత బాగా నీట్గా సెటప్ అయితే చేసి ఇక్కడ మొత్తము చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించిండారు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చూస్తుంటే ఒక సైడ్ ఏమో గార్డెన్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో మనకి ఇక్కడ హెయిర్ షోకి మనకి కావాల్సి ప్రతి ఒక్కటి మనం తెలుసుకునేది కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ కొంతమందికి ఇంజనీర్ చదివే వాళ్ళకి ఇక్కడ కూడా చాలా ఉపయోగం పడుతుంది వాళ్ళకైతే. ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లోళ్ళు కాలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తూనే ఉంటారు ఈ మ్యూజియం చూసేదానికైతే. ఇది చూస్తూ ఉన్నారు కదా చెట్లు ఎన్నో ఇయర్స్ నుంచి ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వాళ్ళు లేచిండేది చెప్పాలనుకుంటే ఇది 200 years అయింది ఈ చెట్టుకి ఏజ్ అన్ని, అంత పాత చెట్టు అది. ఇది చూస్తూ ఉన్నారు కదా మొత్తము సెటప్ ఎంత బాగా చేసిండారు. ఇవంతా ఇంజిన్ రూమ్ ఉండేది ఇక్కడ అంతా నీడ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇక్కడ వీలైతే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే మీకు ఒక రోజు అయితే మీకు తప్పకుండా విజిట్ చేయండి. ఈ మ్యూజియం వచ్చి బెంగళూరులో మారతల్లి HAL ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ల దగ్గరలోనే ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.